ఎలా ఉందండి సింగిల్ మూవీ? నైట్ శ్రీ విష్ణు ఫోన్ చేసాడు నాకు. తమ్ముడు మొన్నే మంచు విష్ణుతో గొడవ అయింది, కాంట్రవర్సీ, సారీ కూడా చెప్పాను, నువ్వే ఎలాగైనా సరే సినిమా లేపాల జాగ్రత్త అన్నాడు. ఏ జాకి పెట్టి లేపాల్సిన అవసరం లేదన్నా, సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పాను. ఇందాక కూడా థియేటర్ లో కలిసి సినిమా స్టోరీ దేనిపైన డిపెండ్ అయి ఉంది? అసలు అంటే ఏం నచ్చింది? సింపుల్ స్టోరీ. అబ్బాయి ఒక బ్యాంక్ మేనేజర్, ట్రైన్లో ఒక అమ్మాయిని కలుస్తాడు. హీరో వేరే అమ్మాయిని లవ్ చేస్తాడు, హీరోయిన్ ఇంకొక అమ్మాయి లవ్ చేస్తాడు. సో చివరికి ఎవరికి కాకుండా పోతాడు మళ్ళీ. సో మళ్ళీ సింగిల్ 2 ఉంది. అంటే ఇప్పుడు ఈ సింగిల్ 1 లోనే తీసుకొని ఉంటే మనకి చాలా మీమ్స్ తో ఉంది, మీమ్ స్టోరీ లా ఉంది అని అంటున్నారు. మరి మీమ్స్ అంటే ఇన్స్టాగ్రామ్ లోనే చూసుకోవచ్చు కదా, మూవీ ఎందుకంటారు? శ్రీ విష్ణు అన్నంటేనే ఇలాంటి క్రింజి జోక్స్ అని చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ బాలయ్య బాబు డైలాగ్ అంగడి రాజా అంగడి. సో అలాగా ఒక హీరోని కాదు, అందరు హీరో డైలాగ్స్ కూడా మీమ్స్ రూపంలో కామెడీగా చేసి చూపించేసాడు. ఇంకా వాడడానికి ఏమీ లేవు, అన్ని వాడేసాడు. అంటే లాస్ట్ మూవీస్ తో కంపేర్ చేస్తే దీంట్లో వల్గారిటీ తగ్గింది అని అంటున్నారు, డబుల్ మీనింగ్. మరి తగ్గిందా? అలా డబుల్ మీనింగ్ కానీ వల్గారిటీ కానీ ఎక్కడ లేకుండా జాగ్రత్త పడ్డాడు. సో ఆ విషయంలో శ్రీ విష్ణు అనే హీరోయిన్స్ మెచ్చుకోవాలి. ఎక్కడ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? శివయ్య లేదు, ఆ శివయ్య బదులు దేవుడా అని పెట్టాడు. కాంపిటీషన్ విష్ణు అని భయపడి శ్రీ విష్ణు అని మార్చేసినట్టున్నాడు.